ఫైనల్గా ఇరాన్ భారత్ యొక్క సహాయం అంటే సపోర్ట్ను వాళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే ఇందులో ఎన్నో ముఖ్యమైన విషయాలండి. ఫస్ట్ విషయం ఏంటంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. రష్యా, చైనా ఉన్నట్టుగానే ఈ గ్రూపులో భారత్ కూడా ఉంది. మనమే ఇరాన్ని నామినేట్ చేశాం. మరి అలాంటప్పుడు నువ్వు మాకు తోడుగా ఉండాలి కదా, మాకు సపోర్ట్గా నిలబడాలి కదా, అమెరికా చేసిన ఈ పనిని నువ్వు ఖండించాలి కదా అని డైరెక్ట్గా మనల్ని ఉద్దేశించి వాళ్ళు అడిగారు. ఇందులో ఇంకొక విషయం ఏమిటి అంటే పాకిస్తాన్ చేసిన నమ్మక ద్రోహం. షాబాజ్ షరీఫ్ మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు మీ గురించి కంప్లైంట్ చేశారు, కానీ ఇవాళ వాళ్ళు మాకు నమ్మక ద్రోహం చేశారు. అంటే మాతోనే ఉంటున్నాము అని చెప్పి మా ఇంటెలిజెన్స్కు సంబంధించిన వివరాలను అంతా కూడా వాళ్ళు ఇజ్రాయెల్కి, అమెరికాకు షేర్ చేయడము, అసీం మునీర్ ఏకంగా అమెరికా వెళ్ళి కూర్చోవడము, ఇదంతా కూడా ఇరాన్కి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలుగా మేము చూస్తున్నాము. అంటే మనకు చాలా ఒక మంచి వార్త ఇది. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశము అంటే పాకిస్తాన్ పొరుగు దేశము, వాళ్ళు పాకిస్తాన్ని శత్రువులాగా గుర్తించడము అంటే ఇక్కడ ఎటువంటి బ్రదర్హుడ్ లేదు. పాకిస్తాన్ యొక్క ఎప్పుడూ కూడా వాడు చేసే ఈ కుట్ర ఇవాళ ఇరాన్ కూడా అర్థము చేసుకోవడము మనకు మంచిది. ఇక నెక్స్ట్ విషయం చూసారనుకోండి, మీరు గ్లోబల్ సౌత్ యొక్క నాయకులు కదా, భారత్ను గ్లోబల్ సౌత్ లీడర్గా అందరూ చూస్తారండి. ఆఫ్రికా దేశాలంతా కూడా మనల్ని ఒక గాడ్ ఫాదర్ కంట్రీగా, ఒక బిగ్ బ్రదర్లా చూస్తారు. G20లో వాళ్లకు మనము ఇచ్చిన గౌరవము వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. అలాంటిది ఇరాన్ ఏమంటుంది, మీరు గ్లోబల్ సౌత్ లీడర్ కాబట్టి మీకు సర్వాధికారము ఉంటుంది అమెరికాను ప్రశ్నించడానికి, ఇవాళ మీరు ఈ పని చెయ్యండి. ఫ్రెండ్స్, ఇది పరిస్థితి ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మీరు చూడండి. ఇది టోటల్గా ఇల్లీగల్ అండి. మేము ప్రశాంతంగా మా అణుశక్తి కేంద్రాలను మేము డెవలప్ చేసుకుంటున్నాము, మా ఎనర్జీ కోసం ఇది అవసరము, రష్యా సహాయాన్ని తీసుకుంటున్నాము, చైనా వాళ్ళ పరికరాలు మా దేశంలోకి వస్తున్నప్పుడు వీళ్ళు దీని మీద యుద్ధ ప్రతిపాదన అని చెప్పి దాడులు చేయడము ఇది టోటల్గా ఇల్లీగల్. మరి దీనిని యునైటెడ్ నేషన్స్ అడుగుతుందా? వీళ్ళు అడగడం కాదండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ CEO నిన్న మాట్లాడుతున్నారు. మేము ఇరాన్ వెళ్ళాము, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ అంతా చూసాం, 84% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, ఫైన్. కానీ అణువస్త్రము అనేది రాలేదు కదా, వాళ్ళ వద్ద అణువస్త్రాలు లేవు కదా. ఈ రిపోర్ట్ మేము అమెరికాకు, ఇజ్రాయెల్కి కూడా ఇచ్చాము కదా. అలాంటప్పుడు ఇరాన్పై ఇలాంటి దాడులు మీరు ఎలా చేశారు? సో ఇది ఇంటర్నేషనల్ చట్టాలను మీరు ఉల్లంఘించడమే. ఎవరు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ CEO ఈయన చెప్తున్నాడు. సో దాంతో ఇరాన్ వాళ్ళు మన సపోర్ట్ని అడుగుతున్నారు. మీరు మాతో ఉన్నారు అనుకోండి, ప్రపంచమే ఉన్నట్టు. ఎందుకంటే మనము రూల్ బేస్డ్గా మాట్లాడితే అమెరికా చేసిన ఈ పని యుద్ధము కాదు, మీకు ఇరాన్లో అణువస్త్రాలు ఉన్నాయని ఎవరు చెప్పలేదు, సర్టిఫై చేయలేదు. ఈ టైంలో మీరు ఇలాంటి దాడులు ఎవరిని అడిగి, ఎవరి అప్రూవల్తో ఈ పని చేశారు? అదే కదా వాళ్ళ సెనేటర్స్ కూడా అడుగుతున్నారు, మా పర్మిషన్ లేకుండా ఎలా ఇది చేసావు అని చెప్తే. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే మాకు పూర్తి పర్మిషన్ ఉంది, అమెరికా మీద దాడులు చేసే ఆథరైజేషన్ ఇవాళ వాళ్లే ఇచ్చారు. ఇప్పటి వరకు మేము ఇజ్రాయెల్ అంటున్నాము, లిమిటెడ్ వెర్షన్లోనే మేము ఈ దాడులు అనేవి చేస్తున్నాం, కానీ ఇక మీదట అలా కుదరదండి. సో మేము ఏం చేసినా కూడా ప్రపంచం మమ్మల్ని నిందించకూడదు. వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకువచ్చారు. కాబట్టి ఖైబర్ షకేన్ అనబడే అతి ప్రమాదకరమైన మిజైల్స్ను, మీకు బాలిస్టిక్ మిజైల్స్ అండి, వీటిని మేము అమెరికాపై వాడబోతున్నాము అని చెప్పి ఒక చాలా పెద్ద ప్రకటన. ఖైబర్ షకేన్ అన్నప్పుడు మీకు 1350 కిలోమీటర్లు ప్రయాణించి అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి ఇది దాడులు చేయగలదండి. 40 మిజైల్స్ను ఇవాళ మీరు ఫోటోలతో చూపిస్తున్నారు ఇరాన్ వాళ్ళు. ఇవేనండి ఖైబర్ షకేన్ అనబడే మిజైల్స్, వీటిని మేము అమెరికాపై వాడబోతున్నాము. 40 బాలిస్టిక్ మిజైల్స్. సో ఇప్పుడు వీటిని సిద్ధము చేసాం. ఇంతకు ముందు ప్రపంచము ఎప్పుడూ కూడా ఇలాంటి మిజైల్స్ను చూడలేదు.
ఆల్రెడీ హైపర్సానిక్ మిజైల్స్ అని చెప్పి ఇజ్రాయెల్పై వాడారు. ఇప్పుడు ఈ బాలిస్టిక్ మిజైల్స్ను అమెరికాపై వాడబోతున్నాము అంటే మీకు రష్యా నుంచి యుద్ధ విమానాలు రాబోతున్నట్టుగా ఇక్కడ ఈరాన్లోకి మీకు వార్తలు. ఎందుకంటే మీకు ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయన ఆల్రెడీ రష్యా వెళ్ళిపోయారు. సో అక్కడ మీకు ఏం జరిగింది, ఎలాంటి ఒక మీటింగ్ అన్నప్పుడు డైరెక్ట్గా రష్యా, ఎందుకంటే రష్యా వాళ్ళు క్లియర్గా అమెరికాకి వార్నింగ్ ఇచ్చారు, దయచేసి ఈరాన్ యొక్క అటామిక్ సైట్స్ పైన దాడులు చేయకండి, జరిగింది అంటే మేము బాధ్యత కాదు, ఈరాన్ని ఎవరు కూడా ఆపలేరు, మేము వాళ్ళతోనే ఉంటాము అని చెప్పి మీకు రష్యా కూడా ఇలాంటి ఒక ప్రకటన చేయడముతో ఇవాళ మిడిల్ ఈస్ట్ చాలా చాలా ప్రమాదకరమైన ఒక రీజన్గా మారింది. ఇక్కడ ఏ ఒక దేశము కూడా సేఫ్ కాదు, ఎవరి మీద ఎటువంటి మిజైల్స్ అయినా వచ్చి పడవచ్చు. ఈరాన్ వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు, ఐక్యరాజ్య సమితిలోనూ చెప్పారు, భారత్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీకు గల్ఫ్ దేశాలకు కూడా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మా దాడులు ఉంటాయండి, కాబట్టి ఈ దాడులు మేము మీ మీద చేస్తున్నాము అన్నట్టుగా మీరు భావించవద్దు. ఇది అమెరికాతో మా పోరు, మేము ఇరాక్ లాగా సరెండర్ అవ్వడం కాదు కదా, అమెరికా అనబడే దేశాన్ని మిడిల్ ఈస్ట్లో లేకుండా చెయ్యబోతున్నాము. సో ఇదే మా ప్రతిజ్ఞ, ఇదే మా శపథము అని చెప్పి అయోటుల్లా ఖామాని కూడా క్లియర్గా పూర్తి పవర్స్ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ వాళ్లకు ఇచ్చాను. సో వాళ్ళు ఇజ్రాయెల్ని ఏం చేస్తారు, అమెరికాను ఏం చేస్తారో మా ఎవరికి కూడా అంటే మా బాధ్యత అనేది లేదు, వాళ్ళ ఇష్టానుసారం టోటల్ పవర్స్ వాళ్ళకి ఇవ్వబడిందని చెప్పి ఈరాన్ యొక్క సుప్రీం లీడర్ కూడా చెప్పడంతో ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది, రష్యా ఏం చేయబోతుంది, మరి ఇంత డేంజర్లో మనము ఉన్నాము అని ఈ మూర్ఖుడు డొనాల్డ్ ట్రంప్ గ్రహించాడా? ఇక పొరపాటుగా అమెరికా పొలిమేర్లోకి వెళ్ళి ఏ మెక్సికోనో కొలంబియానో వెళ్ళి అక్కడ నుంచి అమెరికా మీద దాడులు చేశారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? రష్యా వాళ్ళు వాళ్ళ వద్ద ఉండే హైపర్సానిక్ మిజైల్స్ ఏకంగా ఒక్కొక్క మిజైల్ 10,000 కిలోమీటర్లు 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలవు. సో అలాంటి మిజైల్స్ను మీకు ఈరాన్కి ఇచ్చారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇదంతా మీరు చూసారనుకోండి, దీనిని మళ్ళీ మనము గ్లోబల్ వార్గా చూడాలా, వరల్డ్ వార్ 3 అని చెప్పాలా? ఈ పరిస్థితుల్లో అమెరికా ఏం చెయ్యబోతుంది, ఈరాన్ యొక్క ప్రతీకార దాడులు ఎలా ఉంటాయి, ఆ మిజైల్స్ చూస్తూ ఉంటేనే ఇంతంత పెద్దవి టన్నుల బరువులు, మరి వీటిని పెట్టుకొని ఇజ్రాయెల్ పైన అమెరికా పైన దాడులు చేయబోతున్నామని వీళ్ళు చెప్తూ ఉంటే పరిస్థితి చూడండి ఫ్రెండ్స్. చిలికి గాలివాన అంటాం చూసారా, అలాగా అంటే వినాశకాలే విపరీత బుద్ధిహీన్ అంటాము. మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క అధ్యక్షుడుగా రావడము డే 1 నుంచి మీకు ఆ దేశంలో ఎక్కడ చూసినా పోరాటాలు, మీకు గొడవలు, అలాగే యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పి ఇంతంత పెద్ద యుద్ధాలు ఈయన చేయిస్తున్నాడు. అసలు ఇతని ఆలోచన విధానం ఏంటి? ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? పని పట్టుకొని తన ఆధిపత్యం అనుకుని తన నాయకత్వం అని చెప్పి అమెరికాను ఇలా సర్వనాశనము చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇలాంటి ఒక మూర్ఖుడు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ ప్రజల పరిస్థితి ఏమిటి? అలాగే అమెరికన్స్ వేరే దేశాలలో నివసించే అమెరికన్స్ యొక్క పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈరాన్ పెద్ద లెవెల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఈ ప్రపంచం యొక్క భవిష్యత్ ఏంటి, ఈ ఆయిల్ సప్లైస్ ఏంటి, ఇదంతా ఆలోచించబట్టి భారత్ చెప్తుంది మన వద్ద కావలసినంత రిజర్వ్స్ ఉన్నాయని. కానీ రేపు ఒక 6 నెలలు యుద్ధము కొనసాగింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇండియా పాకిస్తాన్ అన్నాం 4 డేస్ అయిపోయింది వ్యవహారం, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? కంటిన్యూస్గా వారాల తరబడి యుద్ధము కొనసాగితే ఎలాంటి ఒక నష్టము, ఎలాంటి మీకు ప్రాణ నష్టాలు. సో వీటినంతా అంచనా వేసాము అనుకోండి, ఇది అవసరమా అనిపిస్తుంది. కానీ అమెరికా యొక్క తీరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వాళ్లకు యుద్ధాలు అనేవి చాలా ముఖ్యము. ఆ పనే ఇవాళ వాళ్ళు ఈరాన్తో కూడా చేశారు. ఇప్పుడు ఈరాన్ యొక్క ఈ రివెంజ్ డ్రామా ఎలా ఉంటుంది మీరు ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.